ఒకటే మనుస్మృతి అనేది ధర్మశాస్త్రం. మనుస్మృతి, పరాశర స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, నారద స్మృతి అని 5 స్మృతులతో అప్పుడు మనకి ఇప్పుడు రాజ్యాంగంలో కోడ్ ఎలా ఉందో ఆ కోడ్ని బట్టి పరిపాలన సాగుతుంది. అప్పటికంటే దగ్గర దగ్గర 1947 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన రాజ్యాంగం రచించే వరకు మనుస్మృతే ఇంటర్నల్ గా మనకు పాలనలో ఉంది. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చినా దాని భావజాలాన్ని తీసేయలేకపోయారు. అయితే ఆ మనుస్మృతి, స్మృతి అంటే ధర్మశాస్త్రం, మను అంటే మనువు చేత రాయబడిన ధర్మశాస్త్రం. మను అనేవాడు ఒక వ్యక్తి లేదా ఒక సంస్థగా రాశారా, గుప్తుల కాలం తర్వాత ఇది రాయబడింది. అంటే బౌద్ధం మానవులందరూ సమానం, సంఘం అంత సంఘం మొత్తానికి ఒకటే కోడ్ బౌద్ధంలో ఉంది. సంఘమే ధర్మం అన్నాడు, ధర్మం సంఘ ధర్మమే అన్నాడు. దీన్ని దెబ్బకొట్టాలంటే మానవుల్ని ఒక 5 విభాగాలుగా ముందు వర్ణాలుగా చేస్తే 5 నుంచి 6,000 కులాలు ఇప్పుడు పుట్టినాయి. ఈ బేస్ వేసింది అంటే మానవులకు జన్మించరు, వర్ణానికే జన్మిస్తారు అనే బేస్ని వేసినటువంటి గ్రంథం మనుస్మృతి. అంటే మానవుల్ని విభజించిన గ్రంథం. ప్రపంచంలో ఎక్కడలేదు మళ్ళీ ఇటువంటి మనుస్మృతి అనే గ్రంథం ప్రపంచంలో ఎక్కడలేదు. అయితే నీషే, హిట్లరు, ప్రపంచ నియంత్రణంతరూ దీన్ని అధ్యయనం చేసే మనుషుల్ని విడగొట్టడం ద్వారానే పాలించగలం. దీనికి బేస్ ఎక్కడ పడిందంటే భారతదేశానికి ఇన్విడర్స్ గా వచ్చిన ఆర్యులు భారతదేశంలో ఉన్న మొత్తం జనసమూహాల్ని పాలించాలి అంటే మనం తప్పకుండా గుంపులు చేయాలి, వీళ్ళని విభజించాలి, వైరుధ్యాన్ని క్రియేట్ చేయాలి. వైరుధ్యాన్ని క్రియేట్ చేసినప్పుడు మాత్రమే ఇప్పుడు మీరు మెజారిటీకే రాజ్యాధికారం అన్నారు. ఈ మెజారిటీకని మళ్ళీ చర్చించుకోవాల్సింది ఎందుకు వచ్చింది అంటే మెజారిటీ ప్రజలు విడిపోయి ఉన్నారు, కులాలుగా వర్ణాలుగా విడిపోయి ఉన్నారు. ఆ వర్ణాలుగా విభజించినటువంటి మొదటి గ్రంథం మనుస్మృతి. ఒకవేళ మనుస్మృతి ఉంటే ఇప్పుడు రాజ్యాంగం అక్కర్లేదు. మనుస్మృతిని తగలబెట్టినాకే భారత రాజ్యాంగం వచ్చింది. అంటే భావజాల పరంగా తగలబెట్టాడు ఆయన. అంటే ఈ మనుస్మృతి భావజాలాన్ని నీ మనసులో ఉంటే నువ్వు తగలబెట్టుకో. అప్పుడు గాంధీకి మనుస్మృతి భావజాలం ఉంది. ఆయన ఏమన్నాడు, ఏ వృత్తివాడు ఆ వృత్తి చేయాలి, పాకి వృత్తివాడు పాకి వృత్తి సరిగా చేయాలి, వైశ్యుడు వైశ్య వృత్తి చేయాలి అన్నాడు. అప్పుడు అంబేద్కర్ క్వశ్చన్ వేశాడు, మీరు వైశ్యులు అంటే ఏదో ఒక చింతపండు కొట్టో ఏదో ఒక కందిపప్పు కొట్టో పెట్టుకోవచ్చు కదా, మరి భారతదేశానికి రాజకీయాలు ఎందుకు నడుపుతున్నారు? మీరు బ్రాహ్మణులు, నెహ్రూ బ్రాహ్మణుడు, పటేల్ బ్రాహ్మణుడు, తిలక్ బ్రాహ్మణుడు, కాయస్థులు బ్రాహ్మణులు ఇద్దరు కలిసి ఇవాళ జాతీయోద్యమంలో నాయకత్వం వహిస్తున్నారు. మరి మీరు 2 కులాల వృత్తి అది కాదు, కానీ మేము అందరం అంగీకరిస్తున్నాం, జాతీయ నాయకులకు అంగీకరిస్తాం అంటే మీరే వృత్తిని దాటి